ఆయన రాక పూర్వమే ఎంతోమంది భక్తులు యేసయ్య రాక కొరకు ప్రవచించారు. ఆదికాండం 3:15 మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయన స్త్రీ సంతానము ద్వారాగా ఈ లోకములోనికి వచ్చినట్లుగా మనకి లేఖన భాగములో కనబడుతుంది. సంఖ్యాకాండం 24:17 నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీలో నుండి లేచును. యెషయా గ్రంథము 7:14 ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టబడును. యెషయా గ్రంథము 9:6 ఏలనగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు పెట్టబడింది. యెషయా గ్రంథం 11 మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని రాశారండి. ఇర్మీయా గ్రంథం 23:5 నేను రాబోవు దినములలో దావీదుకి నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజయ్య పరిపాలన చేయును, వివేకముగా నడుచుకును, భూమి మీద నీతి కార్యములను జరిగించును. జకర్యా గ్రంథం 3:8 ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుని సహకారులు సూచనలుగా ఉన్నారు, అదేదనగా చిగురును నా సేవకు నేను రప్పింపబోచున్నాను. జకర్యా 6:12 చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. ఇన్ని ప్రవచనాలు పాత నిబంధన గ్రంథములో రాయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా,